హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరు బాగుంటే నేను కూడా బాగున్నట్టు. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకోవాలి అనుకున్నాను. పాపని ఉయ్యాలలో అయితే వేసేసాను. ఆ తర్వాత కిచెన్ పనులు చాలా ఉన్నాయి. పొయ్యి గట్టు మొత్తం తూడ్చి పెట్టేసేయాలి. ఇంట్లో ఫ్లోరు కింద మొత్తం ఊడ్చి పెట్టేసేయాలి. ఆ తర్వాత మంచం అంతా సర్ది పెట్టాలి. ఇక టీవీ కూడా కట్టేశాను. టీవీ బంద్ చేసి పెట్టేశాను. పిల్లలు మసీదుకి వెళ్ళారు. తర్వాత పాప ఉయ్యాలలో అయితే హాయిగా నిద్రపోతుంది అనుకున్నానా, లేసేసింది. సరేలే, మళ్ళీ పాపని తీసి మంచం మీద వేసి పడుకోబెట్టానా. ఇక అనుకునేలోపు పాప ఏడవడం, మళ్ళీ అనస్ బాబు రావడం, మళ్ళీ అనస్ బాబు ఏడవడం. పాపకి పాలిచ్చేసి పడుకోబెట్టేశాను. ఇప్పుడు అనస్ బాబు వంతు వస్తాడు. ఇక చూడండి పాప ఎంత హాయిగా నిద్రపోయిందో. ఇప్పుడు పొయ్యి గట్టు మొత్తం తూడ్చేస్తున్నాను నీట్గా. గ్యాస్ అయితే అయిపోయింది, 10 రోజులు అవుతుంది, కానీ దాన్ని కూడా నీట్గా చేసి పెట్టేస్తున్నాను. ఇక ఆ తర్వాత మళ్ళీ పొయ్యి గట్టు మొత్తం తూడ్చేసి పెట్టేశాను. తర్వాత మళ్ళీ లేచింది మా చిల్లి తల్లి. లేచేసిందా, ఎత్తుకున్నాను. ఎత్తుకొని అలా కూర్చోపెట్టేశాను. మంచం మీద పడుకోబెట్టేశాను. ఇదిగో వచ్చాడు అనస్ బాబు వచ్చాడు. తినకి పాలు వేడి చేసి ఇచ్చి తనకి పడుకోపెడదాము అనుకొని పాలైతే ఇచ్చేశాను. తాగుతున్నాడు. అసలు సమయం తెలియదండి. పిల్లల వెంట చక్రంలా తిరుగుతూ ఉంటాను. ఇదిగో పాప లేచేసిందా, పాపని చూసుకొని మళ్ళీ పడుకోపెట్టేసి మళ్ళీ చపాతీ చేయాలి. చపాతీ చేశాక మా బాబు కోసం, సాజిద్ కోసం చపాతీ చేస్తున్నాను. మమ్మీ నాకు ఆకలి అవుతుంది అన్నాడా, తన కోసం చపాతీ చేసేసాను. ఇక తనని అడిగాను ఎలా ఉంది అని. సూపర్ ఉంది అని అన్నాడు. ప్లీజ్ అండి మా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.